నమస్తే. త్రిబుల్ న్యూస్కు స్వాగతం. నేను రవీందర్. వరంగల్ జిల్లా చెన్నారంలో వందల ఏళ్ల నాటి దళితుల శ్మశాన వాటికను అక్రమార్కులు కబ్జా చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎర్రకుంట ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి శ్మశానాన్ని శుభ్రం చేస్తున్న దళిత యువతపై దౌర్జన్యానికి దిగడపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి దళితులకు న్యాయం చేయాలని సాధన సమితి డిమాండ్ చేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో భూ కబ్జా కలకలం రేపుతోంది. చెన్నారం గ్రామంలో వందల ఏళ్ల నాటి దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు నిరసన బాట పట్టాయి. తరతరాలుగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న ఎర్రకుంట ప్రభుత్వ స్థలానికి నకిలీ పట్టాలు సృష్టించారని చెన్నారం దళితుల శ్మశాన వాటిక సాధన సమితి మండిపడుతోంది. ఉపాధి హామీ పనులు జరిగిన ప్రభుత్వ కుంట స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తోందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. శ్మశాన వాటికను శుభ్రం చేయడానికి వెళ్లిన దళిత యువకులను అడ్డుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని, దళితుల ఆత్మ గౌరవ ప్రతీక అయిన శ్మశాన వాటికను కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మనలో ఒకరు గొడ్డలున్నాయి, ఒకరు వేసినట్టు